ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ह्रीङ्कारासनगर्भितां नलसिखां सौं क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तक पासमङ्कुशधरां प्रभूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसंहारिणी। ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం, ఇది చాలా ముఖ్యమైన మాసం. అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము. మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు ఈ ఆషాఢ మాసంలో చేస్తారు. మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి. ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి. ఈ నెలంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి. అందువల్ల అదే ఇంక వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలని, పూజలని, జాతరలని చాలా బాగా చేస్తారు. అందువల్ల ఆషాఢ మాసం మనకి చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు. ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ 25 అమావాస్య అవుతుంది. జూన్ 26 నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. అది మళ్ళీ జూలై 25 వరకు ఉంటుంది. ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం అమ్మవారి జాతరలు, 2 వారాహి నవరాత్రులు మొదలవుతాయి. మనకి అమ్మవారికి 3-4 రకాల నవరాత్రులు చేస్తున్నాము. అందులో ఇది వారాహి నవరాత్రి, గుప్త నవరాత్రులు అంటారు. ఈ వారాహి నవరాత్రులు జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు 9 రోజులు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ 9 రోజులు కూడా. తరువాత 6వ తారీఖున తొలి ఏకాదశి వస్తుంది. ఈ తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట. అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక 2 నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి. అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంక వరుసగా ఇది ఆషాఢం, తర్వాత శ్రావణం, భాద్రపదం గణపతిది, ఆశ్వేజ అమ్మవారిది, మళ్ళా కార్తీక మాసం అంతా విశేషము, తర్వాత దీపావళి, ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు, చాలా బాగా ఉంటుంది కూడా. ఈ 9వ తారీఖుని గురుమౌఢ్యం, లాస్ట్ మంత్ 10వ తారీఖున మొదలైంది, జూన్ 10న మొదలైంది. ఇప్పుడు జూలై 9 తోటి గురుమౌఢ్యం త్యాగం అయిపోతుంది. అంటే 10వ తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి, శుభకార్యాలు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత 10వ తారీఖుని ఆషాఢ పౌర్ణిమ, ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ. ఈ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు. గురు పూజోత్సవం అని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణమిని. తర్వాత బోనాలు మనకి 26/6 నుంచి మనకి 24/7 తారీఖు వరకు, అంటే ఇంచుమించుగా ఒక నెలంతా ఈ బోనాలు జరుగుతాయి. తర్వాత 25/7 నుంచి 25 జూలై నెలలోనే మనకి శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది. 25/7 నుంచి శ్రావణ మాసం ప్రారంభం. 29వ తారీఖున నాగపంచమి, అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు. పుట్టకెళ్ళి పాలు పోయడము, నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము, ఆ రోజు ఉపవాసం ఉండడము, ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము. ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు. ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాం. తదుపరి రాశి మకర రాశి. మకర రాశికి అధిపతి
శని భగవానుడు. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి మకరాన్ని లగ్నంగా చేసుకుంటే ద్వితీయంలో రాహు ఉన్నారు, తృతీయంలో శని ఉన్నారు, ఇంకా వృషభంలో శుక్రుడు ఉన్నారు, ఇక్కడ మిథునంలో గురురావులు ఉన్నారు, కర్కాటకంలో బుధుడు ఉన్నాడు, సింహంలో కుజుడు కేతువు ఉన్నారు. అందువల్ల ఈ రాశి వారికి ద్వితీయంలో రాహువు కొంచెం ఇబ్బంది, ఎందుకంటే కొంచెం మాట విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రాహు మాయలో దించేసేసి మోహం కమ్మించేస్తాడు. అందువల్ల ఆ మోహంలో పడిపోకుండా వాస్తవంలోనే ఉండి ఆలోచించడం చాలా మంచిది. ఇక కుజుడి వల్ల ఈ ఈ జూలై నెలంతా కూడా దేశంలో అయినా వ్యక్తిగతంగా అయినా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందువల్లంటే కుజుడు యాక్సిడెంట్స్కి, భూకంపాలకి, భూతగాదాలకి వీటన్నింటికి కారణం. అందువల్ల కుజుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రయాణం చేయడము, లేదా ఎవరితో అయినా కలిసి వెళ్ళడము, ఇంకా ఒకవేళ ఓన్ వెహికల్స్లో వెళ్తుంటే వాటిని సర్వీసింగ్ చేయించుకోవడము, ఇట్లా ప్రయాణంలో కొంచెం జాగ్రత్త పడడం చాలా అవసరం. ఇక ఈ వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఇంట్లో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ చాలా అన్యోన్యంగా ఉంటారు. ఎవరి మాటల్ని తీసేయకుండా పరస్పర గౌరవాలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇంకా సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ధనం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఇంకా ఇవన్నీ ఉంటాయి. ఇంకా దీనివల్ల సుఖం కాకుండా ఏముంటుంది? ఇంట్లో ఎప్పుడైతే సుఖం ఉందో ఇంకా మానసికంగా కూడా చాలా ఉంటుంది. మానసికంగా బాగున్నామంటే ఇంకా మనకి శారీరకంగా అనారోగ్యం లేకుండా మానసికంగా సంతోషంగా ఉంటే అంతకంటే సంపద ఏ వ్యక్తికైనా ఏమీ ఉండదు. మనసు సంతృప్తే మనకి చాలా ముఖ్యం. ఇంకా ఖర్చులు కూడా ఈ మాసంలో మీకు ఎక్కువే ఉంటాయి, అది కొంచెం చూసుకోండి. ఇంకా మాటలు చెప్పాను కదా ఇందాక, రెండో ఇంట్లో ఉన్నాడు రాహు కనుక మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అవతల వాడు మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే మీరు రెచ్చిపోకుండా ఉండడం, సహనం చాలా అవసరం ఈ నెల మీకు. ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ నెలలో సహనం చాలా అవసరం. ఎదుటి వాళ్ళు మాట అన్న తలంచుకుపోవడమో లేకపోతే విన్నట్టుగా ఉండడమో చాలా మంచిది. లేదంటే వాళ్ళు సై అంటే మీరు సై అన్నారంటే గొడవలు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ గ్రహాలు అనుకూలంగా లేరు కనుక ఇంకా సహనం అవసరం. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే విద్యార్థులకి బాగుంటుంది, చాలా నార్మల్గా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వ్యవసాయదారులకు కూడా పర్వాలేదు, ఇంకా కుటుంబంలో సంతోషంగా ఉంటారు. ఈ నెలలో వారాహి నవరాత్రులు వస్తున్నాయి కనుక అమ్మవారి ఆరాధన చాలా ముఖ్యము. కనీసం జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు నవరాత్రులు జరుగుతాయి కనుక ఈ 9 రోజులు కనీసం లలితాదేవిని అష్టోత్తరంతోనో సహస్రంతోనో పూజించడము, పాలు పండు నైవేద్యం పెట్టడము అవసరము. ఇంక ఈ నెలలో బోనాలు ఉన్నాయి, ఆ బోనాలు కూడా అమ్మవారి పండుగ కనుక విశేషంగా అమ్మవారిని పూజించడము ఈ రాశి వారికి చాలా మంచి చేస్తుంది. ఇక గ్రహాల మార్పులు అంటే వృషభంలో ఉన్న శుక్రుడు మిథునంలోకి జూలై 26న వెళ్తాడు. మిథునంలో ఉన్న రవి కర్కాటకంలోకి జూలై 16న వెళ్తాడు. సింహంలో ఉన్న కుజుడు కన్యలోకి 29న మారుతారు. అందువల్ల ఇది ఈ మాసంలో ఉంటాడు గ్రహ సంచారం. ఇంకా మీరు అమ్మవారి పూజ విశేషంగా చేయడం ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారం.